స్థానిక పాయకరావుపేట హైస్కూల్ గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్ పాయకరావుపేట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ సీనియర్ నాయకులు దేవరపు సూర్యచక్రం హాజరు కావడం జరిగింది. సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గం యువతకి క్రీడలో గూటూరు శ్రీను ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ టోర్నమెంట్ ప్రారంభించడం, నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. గూటూరు శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మొదటిగా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నెల 21 జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని, దీనికి నియోజకవర్గ నాయకులతో జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. జడ్పీటీసీ లంకా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా యువతకి క్రీడల్లో ఏర్పాటు చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ టోర్నమెంట్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గుటూరు శ్రీను సొంత నిధులతో ఈ క్రీడలు ప్రారంభించడం జరిగిందని, ఈ క్రీడలకు వైసీపీ నాయకుల కార్యకర్తల మద్దతు పూర్తిగా ఉంటుందని అన్నారు. కూర్చోండి రాజు, కూర్చోండి రా. కూర్చోండి కూర్చో. రేపు రాబోయే రోజు 21వ తారీఖున గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా పాయకరావుపేటలో గూటూరు శ్రీను గారు మార్కెట్ కమిటీ వైద్యరు మరియు పార్టీ కష్టమైనటువంటి ఏమన్ నాయకులు, ప్రభుత్వం కూడా ఆడుదాం ఆంధ్ర అన్న ఆటల పోటీ పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన సీఎం గారి మీద ఉన్నటువంటి పూర్తి సీఎం గారి అభిమానం ఫోన్గా సొంతంగా సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అతను సొంతంగా ఈ గవర్నమెంట్స్ ఏర్పాటు చేయడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. కనుక సుమారుగా ఆ నియోజకవర్గ స్థాయిలో పోటీ పెట్టి వాలీబాల్, కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ 30,000, సెకండ్ ప్రైజ్ 20,000 చొప్పున వారు స్వతహాగా వారి చేతి మీద చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. కనుక ఈ ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలని, పంతాలు పోకుండా కబడ్డీ కానీ అలాంటి రెండు కూడా హార్డ్ గేమే కాబట్టి దయచేసి ఎవరు పంతాలు పోకుండా సమయస్ఫూర్తితో ఆడి ప్రతి ఒక్కరు కూడా వారి నైపుణ్యతను బయట పెట్టాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని సందర్భంగా జన్మదినం పురస్కరించుకొని మా పాయకరావుపేట నియోజకవర్గంలో గూటూరు శ్రీను గారు, దనిశెట్టి బాబురావు గారు, తదితర పార్టీ పెద్దలు, మండల ప్రెసిడెంట్ గారు, జడ్పీటీసీ గారు వీరందరూ ఆధ్వర్యంలో ఈ క్రీడా ఉత్సవాలు జరిపించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఈ విషయంలో ముఖ్యంగా తెలుస్తున్నది ఏంటంటే, తమ నాయకుడి మీద వారికి ఉన్న అభిమానాన్ని ఈ రకంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసి జగన్ గారి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని వారు తెలియజేసుకుంటున్నారు. కావున వారికి అలాగే క్రీడల్లో పాల్గొన్న ప్లేయర్స్కి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై జగన్. మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విప్లవాత్మకమైన రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పాయకరావుపేట గ్రామంలో మా కార్యకర్తలు, ఇక్కడ నాయకులు అందరం కలిసి ఆయన పుట్టినరోజు సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది. వాలీబాల్ టోర్నమెంట్కు సుమారు 20 టీంలు
నియోజకవర్గ స్థాయిలో వచ్చినవి ఆ టీంలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి ఆడించడం మొదలు పెడతారు. అదేవిధంగా కబడ్డీకి కూడా 10 టీంలు వచ్చాయి. ఆ టీంలు కూడా రేపు స్టార్ట్ అవుద్ది. పత్రికా సోదరులందరూ కూడా వచ్చి రేపు కూడా ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో విన్నర్స్కి 30,000 రూపాయలు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతిగా 20,000 రూపాయలు, కన్సోలేషన్ ప్రైజ్ కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కబడ్డీలో 25,000, 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కానీ ఎల్లుండి కానీ మేమందరం అన్ని స్కూల్కి వెళ్ళి జగన్ గారు ఎందుకు కావాలి అనే అంశంపై విద్యార్థుల దగ్గర ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా తీసుకుంటాం. అదే 21వ తారీఖు ఉదయం ఫైనల్స్ నిర్వహించి వాళ్ళందరూ కూడా బహుమతి ప్రదానం చేయడంతో పాటు యువకులు అందరూ కొంతమంది రక్తదానం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. మండలంలో ఉన్న నాయకులందరినీ సంప్రదించి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. కేక్ కటింగ్ కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంది. అదేవిధంగా పేదలకు వస్త్రదానం ఉంటుంది, భోజనం కూడా అన్నదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఓ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించదలిచాం. ఆయన బర్త్డే విద్యా వైద్యం ఆయన ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి యొక్క బర్త్డే చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది. మా ఇంట్లో సభ్యుడి కింద ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసి మా యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా పత్రికా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.